హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుగాయ టొమాటో కర్రీ చూస్తున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, అందరూ చేసుకునే విధంగా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత దాంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. టమాటా ముక్కలు తొందరగా ఉడికిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా మనం లాస్ట్లో వేయమన్నమాట. ఇంక ఇక్కడే వేస్తాం, సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసేసి చూడండి, కొంచెం ఉడికిపోయినాయి టమాటా ముక్కలు. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. చూడండి, ఇంకొంచెం అయితే అయిపోతుంది, మనకి దగ్గరికి వచ్చేసింది కర్రీ, ఉడికిపోయింది టమాటా ముక్కలు మొత్తము. దాంట్లోనే 2 స్పూన్ల కారము, ఒక కరివేపాకు రెమ్మ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కారం మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకంటే అడుగు మాడిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా, అవసరం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే వద్దు. మూత పెట్టేసి మళ్ళీ ఉడికించిన తర్వాత మనకి ఇక్కడ టమాటా ముక్కలు బాగా ఉడికిపోయినాయి. నేను చిక్కుడుగాయల్ని నీట్గా కడిగి ఉడికించి పక్కన పెట్టుకున్నా. అవి కూడా ఈ టమాటా ముక్కల్లో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కర్రీ మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఉడికించిన తర్వాత మూత తీసి దాంట్లోనే ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవాలి, లేకపోతే వద్దు. కొంచెం స్పైసీ కావాలంటే గరం మసాలా వేసుకోండి. నేనైతే ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఉడికించిన. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోండి, ఎందుకంటే అడుగు మాడిపోతుంది కాబట్టి మనం మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకొక 2-3 నిమిషాలు అయితే స్టవ్ ఆఫ్ చేస్తామనగా దాంట్లోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టేసినామంటే కర్రీ అయిపోయిందండి మనకి. చూడండి, చాలా బాగుంటుంది చిక్కుడుగాయ టమాటా కర్రీ. పచ్చికారం వేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎండు కారంతో చేసిన. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది విలేజ్ స్టైల్లో అనమాట. ఊర్లో అయితే అమ్మ చేసేది ఇలా. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.